ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభమవుతోంది. ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తలపడతాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత సీజన్లో నెమ్మదైన ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తొలి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఈసారి సమతుల్యమైన జట్టుతో తమ మొదటి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉందని మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ టాప్ ఆర్డర్లో ఉండటం, కొత్త ఆటగాళ్ల చేరికతో జట్టు బలపడిందని ఆయన అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్కు మారిన నేపథ్యంలో అక్సర్ పటేల్ను కొత్త కెప్టెన్గా నియమించింది. అక్సర్ 2019 నుండి ఢిల్లీ జట్టులో ఉన్నారు మరియు తన ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు కీలకంగా నిలిచారు. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ జట్టు గాయపడిన ఉమ్రాన్ మాలిక్ స్థానంలో చేతన్ సకారియాను ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్ లిజార్డ్ విలియమ్స్ స్థానంలో కార్బిన్ బోష్ను తీసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ గాయపడిన బ్రైడన్ కార్స్ స్థానంలో వియన్ ముల్డర్ను ఎంపిక చేసింది. ఈ సీజన్లో యువ భారతీయ ఆటగాళ్లు ముషీర్ ఖాన్, రాబిన్ మింజ్, ఆండ్రే సిద్ధార్థ్ వంటి వారు తమ ప్రతిభను చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరి బ్యాటింగ్ నైపుణ్యాలు, ఆల్రౌండ్ సామర్థ్యాలు జట్లకు కీలకంగా. సామాన్యంగా ఐపీఎల్ 2025 సీజన్ కొత్త మార్పులు, యువ ప్రతిభ మరియు ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో అభిమానులను ఆకట్టుకోనుంది.